జోగేంద్ర గారు ఇక్కడికి వచ్చేందుకు గొడవ చేస్తున్నారు. దయచేసి వెళ్ళిపోండి. ఓ అర్థమైంది. మా ఇంటి పని వాళ్ళతో మీకు పని ఉంటే అది మీరు బయట చూసుకోవాలి, అంతేగాని ఇలా పవిత్రంగా జరుగుతున్న పూజలకు వచ్చి రౌడీలా మాట్లాడకూడదు. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేను రౌడీని కాదు. నేనెవరు, ఎందుకు వచ్చాను ఈ వసుంధరకి మీ వంశీకి బాగా తెలుసు. హలో బ్రదర్, పెద్దమ్మగారు అడుగుతున్నారుగా, చెప్పండి. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. వెళ్తాను, వెళ్ళటానికి నాకు అభ్యంతరమే లేదు. కానీ వసుంధరను మాత్రం తీసుకెళ్తా. రా వసుంధర. ప్లీజ్ ముందు మీరు వెళ్ళండి, నేను వస్తాను. నువ్వెంత మధురంగా మాట్లాడుతున్నావు వసుంధర, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. కానీ అమ్మా మేడం, అచ్చి. మీరే మాకు న్యాయం చెప్పాలమ్మా. వసుంధరకి నాకు నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు ఈ వంశీ వల్లే రసాబాస్ జరిగి ఉంగరాలు మేము మార్చుకోలేకపోయాం. అవే ఉంగరాలను మేము గుళ్ళో పూజలు చేయించి మేమిద్దరం మార్చుకుందాం అనుకుంటే బలవంతంగా వస్తువుని ఇక్కడికి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని సొంత పెళ్ళాల పూజ జరిపించుకుంటున్నాడు మీ వంశీకృష్ణ. మీ వంశీకృష్ణ, మీ వంశీకృష్ణ. ఇదెక్క న్యాయం? చెప్పండి, చెప్పండి, చెప్పండి. నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు, లేకపోతే నిన్ను. మాట విను, నా మాట వినన్నయ్య. వంశీ ఆగు నాన్న. పూర్ణాహుతి వెలిగే సమయంలో ఆవేశపడకూడదు, నా మాట విను. నిన్ను ప్లీజ్ జోగేంద్ర గారు, మీరు ఆగండి. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్తాను బాస్, పని పాట ఏమీ లేకుండా రాలేదు ఇక్కడికి. వసుంధరని తీసుకెళ్ళడానికి వచ్చా. సరే బాబు, మీరు వెళ్ళండి, మేము వసుంధరని పంపిస్తాం. రెస్పెక్టెడ్ మేడం, వసుంధరకి నేను కాబోయే భర్తనే. సుందరకి నేను కాబోయే భర్తనే. సుందరకి నేను కాబోయే భర్తనే. ఏంటి తల్లి, ఈ అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిందా? మరి ఈ నీ లీల ఏంటి? అలాంటిది వసుని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకుని పూజలు జరుపుకుంటా ఉంటే నాకు లోపల మండుతోంది. ఇక్కడ చూడు బాబు, ఆ వసుంధర కోసం నువ్వు వస్తే మంచిగా విషయం చెప్పి ప్రసాదం తీసుకుని వెళ్ళు. సారీ అమ్మా, తప్పుగా లోపలికి వచ్చేసాను. ప్రసాదం తినడానికి రాలేదు ఇక్కడికి. వసుంధరని తీసుకెళ్ళడానికి వచ్చా. రావసు రా. ఆగో. వెళ్ళనివ్వండి, వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. పూజ పూర్తి అవడం ముఖ్యం మనకి. నేను చెప్పాను కదమ్మమ్మా, తన వల్ల పూజ ఆగిపోతుందని. ఆగిపోలేదు, వీడొచ్చి ఆపాడు. పూర్ణాహుతి కూడా పూర్తయిందమ్మా. పూజ సంపూర్ణమైనట్టే. అన్నీ అనుకూలమైతే అమ్మవారి అనుగ్రహం వంశీకృష్ణకి లభిస్తుంది. టైం అవుతుంది వసు, రా. వస్తాను, వచ్చేస్తాను. వసు, పూజ పూర్తయింది కదా సార్, నేను వెళ్ళిపోతాను. సరే పద, నేను దిగి పెడతాను. వద్దు సార్, పూజలో గొడవలతో నేను బయలుదేరుతాను. చెప్పింది కదా. వసు,
పంతులు గారు పూజ పూర్తయిందని వాళ్ళకి వివరించండి. అయ్యా, పూజ పరిసమాప్తమైంది. జరిగిన చిన్న అసౌకర్యానికి చింతించకండి. అదిలా తీసుకోండి. నాయనా వంశీకృష్ణ, పవిత్రమైన ఈ పసుపు కుంకుమను ముడుపుగా కట్టాలి. తీసుకో నాయనా. తనెవరో తెలుస్తుందా స్వామీజీ? గుళ్ళో ఈ ముడుపు కట్టండి, తప్పకుండా నీకే తెలుస్తుంది. ఏ గుళ్ళో కడుతున్నావో, దేనికి కడుతున్నావో బయట వ్యక్తులకి తెలియకుండా సంకల్పం చెప్పుకుని కట్టాలి. అమ్మవారి మొక్కుతో మాకు పరిష్కారం ఎలా దొరుకుతుంది స్వామీజీ? మీరు వెతుకుతున్న ఆ అమ్మాయి నుదుటన ఈ కుంకుమ చేరుతుంది. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. వెళ్ళి కట్టిరా నాయనా. అలాగే స్వామీజీ. రా బావ వెళ్దాం. ఒక్కరే వెళ్ళాలమ్మా. ఈ కుంకుమ తన నుదుటన చేరి తన ప్రయత్నాన్ని పూర్తి చేస్తుంది. శుభం భూయా. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, వసుదా? కృష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం మండుద్దాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షయాయ నమః. ఓం నమస్కారం పంతులు గారు. చెప్పండి నాయనా. దండాలు పంతులు గారు. మా ఇద్దరి పేరు మీద అర్చన చేయండి. మేమిద్దరం ఉంగరాలు మార్చుకోబోతున్నాం. ఈ ఉంగరాలు తీసుకోండి. అంటే నిశ్చితార్థం సగం పైగా అయింది, చివర్లో ఆగిపోయింది. రింగ్ తొడిగే ముందు చేయి కాలిపోయింది. ఇప్పుడు వసు నా పక్కనే ఉంది. త్వరగా పూజ చేస్తే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఎక్కువగా ఆతృత పడకనాయన. పెళ్ళి అంటున్నావు, నిశ్చితార్థం అంటున్నావు, ఆంజనేయ స్వామి గుడికి తీసుకొచ్చావు. బాగుంది నీ వరుస. పెళ్ళికి ఇంకా సమయం ఉందిగా. ఇంతకీ తమరు నామధేయం? జిడ్డు జోగేంద్ర. గోత్రం? జీలకర్ర గోత్రం. అమ్మా నీ పేరేంటమ్మా? వసుంధర. జిడ్డు వసుంధర. నా గోత్రంతోనే అర్చన చేసేయండి. ఉంగరాలు మార్చుకున్నాక అమ్మాయి గోత్రం మారుతుంది నాయన. కాస్త ఓపిక పట్టు. అర్చన అయితే చేసేస్తా. యోర్ విష్ పంతులు గారు. గోత్రస్య నామధేయస్య అస్య యజమానస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబస్య సమాధికస్య క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష. బ్రేక్ డౌన్ అయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఇక్కడ నుంచి మహంకాళమ్మ టెంపుల్ ఎంత దూరం ఉంటుంది? 6 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఐసీ. దగ్గరలో ఏదైనా గుడి ఉందా? ఈ పక్కనే దుర్గాదేవి గుడి ఉంది. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి తిరగాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే. చూసావా వసు, నీకు రాముడు అంటే ఇష్టం అని ఆయన భక్తుడైన హనుమంతుడి గుడికి తీసుకొచ్చాను. ఇంకాసేపట్లో మనం రింగులు మార్చుకుంటున్నాం. స్వామి, నా జీవితాన్ని నీ ముందు పెడుతున్నాను. నా పక్కనే ఈ చౌకేంద్రే ఉండాలని నువ్వు నిర్ణయిస్తే నేనేం చేయలేను. నాన్న కోసం
అమ్మ ఆరోగ్యం కోసం, నానమ్మ పంతం కోసం తల వంచిపోతున్నాను. అమ్మా, సంకల్పం చెప్పుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. హారతి ఇచ్చాక ఉంగరాలు మార్చుకుందరు కానీ. వసు, మన ఇద్దరి గురించి గట్టిగా అనుకో. మనం ఎప్పుడు కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఓకేనా? స్వామి, వంశీ గారు తన హార్ట్ ఫ్రెండ్ని చేరుకోవాలి. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళ జీవితాంతం సంతోషంగా ఉండాలి. మా ఇద్దరి స్నేహం దూరం అయిపోయినా పర్వాలేదు. నన్ను వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకోకపోతే అంతే చాలు. వంశీ గారు ఎప్పుడూ బాగుండాలి. అయినా సంతోషంగా ఉండేలా చూడు స్వామి. వసుకి నాకు పెళ్ళి అయిపోవాలి, మేము దుబాయ్ వెళ్ళిపోవాలి. స్వామి దీవించా. వసు పద. అమ్మా, ఈ ముడుపు ఎక్కడ కట్టాలి? ఆ చెట్టు కట్టు బాబు. ఆ, స్వామి, అమ్మ ఎదురు చూసే కుటుంబం, నేను ఎదురు చూస్తూ వెతుకుతున్న నా చిన్ననాటి స్నేహితురాలు త్వరగా మా ఇంటికి వచ్చేలా చూడు, మా కంట పడేలా చూడు. బాబు, హారతి తీసుకొని ఆయన. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవన్నోస్తువారే సర్వాణి రూపాన్ని విచిత్యధీర నామాని కృత్వా విస్తన్ ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. బాబు, ఉంగరాలు మార్చుకోండి. ఒక నిమిషం. వసు, మన ఉంగరాలు. మంత్రులు గారు, ఉంగరాలు ఫస్ట్ నేనే. వసు చెవు. ఆపదామ వార్తారం ధాతారం సర్వసంపదాం లోకా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. ఇదేంటి ఉంగరం వేలకు మచ్చ ఉంది? ఇది పచ్చుబొట్టు. పచ్చబొట్ట చూస్తారండి పంతులు గారు, ఇది పోయేలా ఏదో ఒకటి చేయండి.
ప్రాణం పోయేదాకా పచ్చబట్టు పోదు నాయన, అది కూడా చితిలో కలిసిపోవాల్సిందే. అవునా? ఏం చేసినా ముందు ఈ జోగేంద్ర చేయాలా? నేను స్వామివారిని అడుగుతాను. స్వామి, ఆ వసు చేతుకున్న పచ్చబొట్టు చెరిగేలా చేయి స్వామి. నీకు ముడు పేదనే చెల్లిస్తా విత్ గోల్డ్. ఇది నా ప్రామిస్ స్వామి. కావాలంటే గంట కొట్టి మరీ ప్రామిస్ చేస్తా. ఉంగరాలు. ఆగు నాయన. మంత్రులు గారు, ఉంగరాలు చేయి జారి అక్కడ పడిపోయాయండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. అది గర్భగుడి, ఎవరు పడితే వాళ్ళు వెళ్ళకూడదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. స్వామి, త్వరగా కానివ్వండి. వెతుకుతున్నాను నాయన. లాభం లేదు నాయన. లాభం లేదండి స్వామి, నా ఉంగరాలు తీయమంటే. అది నాగరాజ స్వామి స్వయంగా వెలిసిన స్వయంభూ ఆంజనేయ స్వామి విగ్రహం నాయన. కింద నాగరాజ స్వామి పుట్ట ఉంది. నీ ఉంగరాలు అందులో పడిపోయాయేమో. స్వామి, తీయడానికి కుదరదు నాయన. మరి రింగ్స్ తొడకుండా ఇంటికి వెళ్ళాలండి. ఐ కాంట్. ఎక్కడో ఏదో అపచారం జరిగినట్టుగా ఉంది. అపచారానికి పరిహారంగా ఆత్మ ప్రదర్శన చేస్తూ గుడి చుట్టూ ప్రదర్శనలు చేసి రావాలి. ఇప్పుడే చేస్తాను. పశు కోసం ఏమైనా చేస్తాను మంత్రులు గారు. అమ్మా, మీరు వెళ్ళి ఈ ముడిపిని ఆ రావి చెట్టు కట్టి రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేసి రండి. అరిష్టాలన్నీ పోతాయి. అలాగే పంతులు గారు. అయ్యయ్యో, కట్టిన ముడుపు కూడా పడిపోయిందే. అది ఆ అమ్మాయి కట్టిన ముడుపు కాదు, ఆ అమ్మ ప్రసాదించిన ముడుపు. మీరు వెతుకుతున్న ఆ అమ్మాయి నుదుటన ఈ కుంకుమ చేరుతుంది. ఈ ఎర్రటి సింధూరం పసుపు వర్ణంగా మారి ఆ అమ్మాయి మీ ముందుకు వచ్చి తీరుతుంది. అమ్మా, నీకంతా మంచే జరుగుతుంది. కుంకుమ ఉన్న ముడుపు నీ చేతికొచ్చింది తల్లి. థ్యాంక్ యూ పంతులు గారు. మా వసుని అమ్మవారు ఇలా దీవించారన్నమాట. ప్రతిరోజు ఆ కుంకుమ నుదుటిని ధరించమ్మా. అనర్థాలు తొలగి నీ జీవితం అర్థవంతమవుతుంది. అలాగే పంతులు గారు.